హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ రవితేజ మాటేటి. సో ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే, చాలామంది గ్రాఫిక్ డిజైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వర్క్ చేసిన తర్వాత ఆ వర్క్ని ప్రజెంటేషన్ చేసే విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారన్నమాట. సో మనం ఎప్పుడైనా కూడా ఒక వర్క్ చేసిన తర్వాత కస్టమర్కి మనం ఎలా ప్రజెంట్ చేస్తామో దాన్ని బట్టి వాళ్ళ రియాక్షన్ అనేది అయితే ఉంటుంది. సో మనం ఎంత మంచి ప్రాజెక్ట్ అయినా, అంటే ఎంత మంచి ప్రొఫెషనల్ వర్క్ చేసినప్పటికీ ఆ వర్క్ ప్రెజెంటేషన్ చేసే పద్ధతిని బట్టి కస్టమర్ రియాక్షన్ అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హాస్పిటల్ ఫైల్ అయితే చేస్తున్నాం అనుకున్నాం. ఒక హాస్పిటల్కి సంబంధించిన ప్రాజెక్ట్ అంటే ఒక హాస్పిటల్లో ఏముంటాయి, హాస్పిటల్ ఫైల్స్ ఉంటాయి, రిఫరల్ ప్యాడ్స్ ఉంటాయి, విజిటింగ్ కార్డ్స్, ప్రిస్క్రిప్షన్స్ అండ్ హాస్పిటల్ బోర్డు కూడా ఉంటుంది కదా. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ఒకవేళ మనం ఇటువంటి ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కస్టమర్కి ఎలా చూపిస్తే కస్టమర్ అట్రాక్ట్ అవుతాడు. సో మనం చేసిన డిజైన్కి మెలికలు వంకలు పెట్టకుండా వాళ్ళు ఏ విధంగా మనల్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఎలా చేయాలనే దాని గురించి అయితే నేను చెప్తున్నా. సో ఇక్కడ నేనైతే ఒక హాస్పిటల్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఫైల్స్ అయితే అన్నీ ఇందులో ఓపెన్ చేసి పెట్టాను. సో ఇక్కడ ఏంటి అంటే అంటే నేను ఓన్లీ కేవలం హాస్పిటల్ ఫైల్స్ గురించి మాత్రమే చెప్పట్లేదు. నేను ఒక ఎగ్జాంపుల్గా హాస్పిటల్కి సంబంధించిన ప్లాట్ఫామ్ గురించి చెప్తున్నా. సో ఇక్కడ విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ రిఫరల్ ప్యాడ్ ఉంది, అలాగే ఇది ప్రిస్క్రిప్షన్, అలాగే ఇదొక ఫ్లయర్ పాంప్లెట్ ఏదైనా కావచ్చు. సో ఇదొక హాస్పిటల్ ఫైల్. సో ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఫ్రీ పిక్ వెబ్సైట్ ఉంటుంది, అలాగే అన్బ్లాస్ట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అంటే నాకు తెలిసిన వెబ్సైట్స్ నేను చెప్తున్నా మీకు. మీరు మామూలుగా కూడా గూగుల్లో డైరెక్ట్గా ట్రై చేసి చూడొచ్చు. సో వీటిని ఏమంటారంటే మోకప్స్ అని అంటారనమాట. మోకప్ అంటే ఏంటంటే మనం చేసిన ప్రాజెక్ట్ ఏదున్నా కూడా అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది, ఫిజికల్గా అవుట్పుట్ ఎలా కనిపిస్తుంది అనేది వాళ్ళకు రిప్రజెంట్ చేసి చూపించడం అనమాట. సో ఇప్పుడు హాస్పిటల్ ఫైల్ ఉంది కదా, మనం దాన్ని ఇక్కడ డైరెక్ట్గా సెర్చ్ చేసి చూద్దాము. హాస్పిటల్ ఫైల్స్ మోకప్ అని మనం సెర్చ్ చేసినాం ఇక్కడ. సో మనం చేసేది ఫోటోషాప్ కాబట్టి ఫోటోషాప్కి సంబంధించిన ఫైలే మనకు కావాలి కాబట్టి నేను ఇక్కడ పిఎస్డి అని సెలెక్షన్ చేసుకున్నా. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రీ అసెట్స్ కావాలి కదా, అందరూ ప్రీమియం యూజ్ చేయరు కాబట్టి మనం ఫ్రీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీలో మనకి ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ చూద్దాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ విజిటింగ్ కార్డు అండ్ రిఫరల్ మన ప్రిస్క్రిప్షన్ చూసాం కాబట్టి మనకి ఇది పనిచేస్తుంది. సో దీని ప్రకారంగా చూద్దాము. ఇది కాకుండా ఇంకేమైనా ఆల్టర్నేట్గా బాగున్నా కూడా దాంట్లో కూడా చేసే ప్రయత్నం చేద్దాము. సో ఇది ఉంది కదా, ఇదొక బుక్ లాగా చూపిస్తుంది మనకు. ఏది మనకు కన్వీనియంట్గా, అంటే ఫిజికల్గా ఇలా ఉంటే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది, అది చేసేసుకొని దాని ప్రకారంగా చేస్తే అయిపోతుంది. సో మనం ఫైల్ అని సెర్చ్ చేసినాం కదా, హాస్పిటల్ ఫైల్స్ అంటే అది రికగ్నైజ్ చేసి అందులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చూపిస్తుంది. సో అదైతే మనకు దొరుకుతుందో అప్పటి వరకు మనం చూస్తూనే ఉండాలి. అవి ద బెస్ట్ అనేది దొరికేంత వరకు మనం చూడాలి. హాస్పిటల్ ఫైల్ అని సెర్చ్ చేసేద్దాం. హాస్పిటల్ ఫైల్. సో ఇది ఓకే అనిపిస్తుంది. సో ఇది ఒకటి ఆల్టర్నేట్గా ఇది యూజ్ చేద్దాము. ఇంకేమైనా సెర్చ్ చేద్దాము. ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం డౌన్లోడ్ చేద్దాం. ఇది కొంచెం మనకు చూడడానికి లుక్ అనేది కొంచెం ప్రాపర్గా కనిపిస్తుంది కదా. ఫోల్డర్ని అలా టేబుల్ పైన పెడితే ఎలా ఉంటుందో ఆ ప్రకారంగా ఉన్నది. సో ఇది కూడా ఉంది. ఎట్లా వస్తుంది అనేది దీంట్లో చూద్దాము. ఒక నిమిషం. సో మనకు ఏమైంది, ఇక్కడ ఏమేమి ఉన్నాయి. సో హాస్పిటల్ ఫైల్ ఉంది. సో ఫ్లయర్ కావాలి కదా, ఫ్లయర్ మోకప్. అంటే నేను ఉన్న దాంట్లో బెస్ట్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. మనకు మంచిది దొరికేంత వరకు మనం వెతుకుతూనే ఉండాలి. ఎందుకంటే ఏదో దొరికింది కదా అని చెప్పేసి దాన్నే డౌన్లోడ్ చేసేయొద్దు. సో మనం ఫ్లయర్ అనేది ఎలా ఉంటుంది, సో మామూలు ఒక బంచ్ ఆఫ్ ఫ్లయర్స్ ఎలా ఉంటుంది అనేది అయితే చూపిద్దాం అనుకుంటున్నా. ఫ్లయర్ కాకుండా ఫ్లయర్స్ అని కొట్టేద్దాం. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్ పెట్టేస్తే ఫ్లయర్స్. సో ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి చూడ్డానికి. సో ఇదైతే చూద్దాం మనం. ఓకే, దీని తర్వాత
ఓకే. ఫ్లైయర్ అయిపోయింది. ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసేసుకున్నాం. సో విజిటింగ్ కార్డ్ కూడా ఆల్రెడీ అందులోనే ఉంది కదా. సో మనకు రిఫరల్ ప్యాడ్ కావాలి కదా. రిఫరల్ ప్యాడ్ మోకప్. సో అంటే మన లోకల్లో మనం ఎలా పిలుస్తామో దాని ప్రకారంగా దాన్ని అది క్లిక్ చేస్తే అది రాకపోవచ్చు. సో ఎందుకంటే మనం దానికి ప్రాపర్ ఇన్పుట్ ఇస్తేనే మనకు ఎగ్జాక్ట్గా అది ఇస్తుంది అనమాట. సో మనం బిల్ బుక్ అని కొడదాము. బిల్ బుక్ మోకప్, ఇన్వాయిస్ బుక్ మోకప్. సో దీనిపైన క్యాల్కులేటర్ ఉంది. సో ఈ క్యాల్కులేటర్ చూద్దాం, ఒకవేళ ఇది వెళ్తుందో వెళ్ళదో చూసి తీసేసి చూద్దాం. సో ఇక్కడ మనకు విజిటింగ్ కార్డ్స్ వచ్చేసినాయి, మనకు కావాల్సిన అన్నీ అయితే వచ్చేసినాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏవైతే మనం చేసుకున్నామో ఇవన్నీ కూడా మనం ఎగ్జాక్ట్ చేసేసుకొని ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. సో ఒక్కొక్కటి పిఎస్డి ఫైల్ వచ్చేసింది. సో మనకి ఇది ఫోల్డరు, ఇది ఇన్వాయిస్ బుక్, ఇది రిఫరల్ ప్యాడ్ అండ్ మన ప్రిస్క్రిప్షన్ అండ్ విజిటింగ్ కార్డ్స్, ఇది ఫ్లైయర్స్. సో ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, ఎందుకంటే ఇది ట్యూటోరియల్ కాబట్టి కొంచెం ఇందులో మనకు అవసరమయ్యే టాపిక్స్ ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే కొంచెం మంచి మంచి పాయింట్స్ అనేటివి మిస్ అవ్వకుండా ఉంటారు. సో మన ఛానల్ని ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూసుకుంటూ. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇన్వాయిస్ బుక్. సో ఇన్వాయిస్ బుక్లో మనకి ఇక్కడ క్యాల్కులేటర్ ఉంది. సో క్యాల్కులేటర్ అనేది బుక్ అండ్ క్యాల్కులేటర్. సో దీనిపైన క్లిక్ చేస్తే సో మనకి ఇది క్యాల్కులేటర్ ఉంది కాబట్టి మనకి ఇది పనిచేయదు. సో క్యాల్కులేటర్ లేనిది డౌన్లోడ్ చేద్దాము. సో ఇది ఓన్లీ హాస్పిటల్ ఫైల్స్కే కాదండి, ఎటువంటి దేనికి సంబంధించిందైనా కూడా మనకు దీన్ని అయితే యూజ్ చేయవచ్చు. వీటిని యూజ్ చేసి మనం ప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు మనం సాఫ్ట్ కాపీ పంపిస్తాం కదా వాట్సాప్లోనో, డైరెక్ట్గా ఏంటంటే స్క్రీన్ పైన చూపించినా కూడా వాళ్ళకు ఆ చూడ్డానికి ఓకే దీని ఫిజికల్ లుక్అప్ అనేది ఇలా ఉంటుంది. సో దీన్ని ప్రొసీడ్ అవ్వచ్చా అవరాదా అనేది వాళ్ళు డిసైడ్ అవుతారన్నమాట. సో మనం ఏదో డైరెక్ట్గా వర్క్ చేసేసి స్క్రీన్లో చూపిస్తే వాళ్ళకు ఫైనల్ రిజల్ట్ తెలియదు కదా, ఎందుకంటే మనం ఎవ్రీ వర్క్ చేసి ఉంటాం కాబట్టి మనకు ఆల్రెడీ దానిపైన ఐడియా ఉంటుంది, ఏ కలర్ బాగుంటుంది ఏ కలర్ బాగుండదు అనే విషయం మనకు కొంచెం ఐడియా ఉంటుంది. సో కాబట్టి అది ఫిజికల్ అవుట్పుట్ ఫైనల్గా ఎలా వస్తుంది అనే సంగతి కస్టమర్కి తెలియదు కదా. సో తెలియదు కాబట్టి వాళ్ళకు కొంచెం అర్థమయ్యే విధంగా మనం ఈ మోకప్స్ని యూజ్ చేస్తే ఏంటంటే వాళ్ళకు కూడా చూడడానికి అందంగా ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ చూపించినప్పుడే యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ పైన కవర్ ఉంది కదా, కవర్కి కలర్ ఇవ్వాల్సి ఉంటుంది. మేబీ మనం కొత్త వర్షన్ కాబట్టి 3D ఉంది కదా, 3D ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్తే సో మనం దీని కలర్ ఇక్కడ మనం మార్చుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూశారు కదా, దీని అవుట్పుట్ ఎలా ఉంది చూడండి. ఇది ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కూడా మార్చేద్దాం, కలర్ వైట్ పెట్టకుండా కొంచెం డార్క్ కలర్స్ ఇలా పెట్టుకుంటే కొంచెం కాంట్రాస్ట్ అనేది చూడడానికి కూడా అంటే ఈ బుక్ ఓవరాల్గా ఫిజికల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చూడడానికి కొంచెం ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. సో వాళ్ళ మైండ్ అనేది చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా దానిపైన ఒక ప్రొఫెషనల్ లుక్అప్ అని వచ్చేసరికి మనపైన ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. సో వర్క్ బాగానే ఉంది అనేలా ఉంటుంది అన్నమాట. అంటే ఏదైనా మనం క్రియేటివ్గా చేస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఏంటంటే ఇది ఒక మంచి ప్రెజెంటేషన్ కాబట్టి ప్రెజెంటేషన్ ద్వారా కూడా మనం మంచి పాజిటివ్ యాక్షన్ అయితే మనం పొందవచ్చు అన్నమాట అట్లా. సో ఇది ప్రిస్క్రిప్షన్ కదా, ప్రిస్క్రిప్షన్ ఇందులో యూజ్ చేద్దాం మళ్ళీ. సో ఇది ఆల్రెడీ స్మార్ట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసే వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది.
ఈ ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్స్ ఎలా యూజ్ చేయాలనేది. సో కొత్త వర్షన్స్‌లో ఇప్పుడు ఈ మనం ఫైల్ ఓపెన్ చేసాం కదా! ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా డబుల్ క్లిక్ చేసేయాలి. దీన్ని డబుల్ క్లిక్ చేయంగానే ఇది ఓపెన్ అయిపోతది. ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన ఫైల్ అనేది అందులో కాపీ చేసేయాలి. ఇప్పుడు ఇది ఉంది కదా! నేను దీన్ని మర్జ్ చేసేసి కాపీ చేసేసిన. కాపీ చేసేసి ఇప్పుడు మనకి ఇక్కడ కావాలి కార్డ్ ఫ్రంట్‌లో ఇక్కడికెళ్ళి మళ్ళీ ఇక్కడ డిజైన్ హియర్ అని ఉంది కదా! స్మార్ట్ ఆబ్జెక్ట్‌లో డబుల్ క్లిక్ చేసేసి పేస్ట్ చేసేస్తున్నా నేను. పేస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా సేవ్ చేసేస్తే అయిపోతది. ఇలా అన్నమాట. ఇట్లా సేవ్ చేయంగానే ఇట్లా కనిపించేస్తది. బ్యాక్ సైడ్ ఉంది కదా! సో ఇది కూడా కాపీ చేస్తాం. డైరెక్ట్‌గా పేస్ట్ చేసేస్తాం. సో ఇదన్నమాట. మనకేమైంది ఇప్పుడు ప్రిస్క్రిప్షన్స్, విజిటింగ్ కార్డ్స్, రెఫరల్ ప్యాడ్స్, ఇంకేముంది ఫ్లైయర్స్ కదా! ఫ్లైయర్. సారీ, ఇది బ్యాక్‌గ్రౌండ్ కదా! ఓకే. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా! నేను చూడలేదు ఇది. సో లెటర్‌హెడ్ అనే ప్లేస్‌లో డైరెక్ట్‌గా పేస్ట్ చేసేస్తాం. అందులో ఏమైనా లేయర్స్ ఉంటే మనం ఏదున్నా మనం కాపీ చేసుకోవాల్సింది ఫోర్‌గ్రౌండ్‌లోకి తీసుకొచ్చేస్తే అయిపోతది. సేవ్ చేసేస్తాం. సేవ్ చేయంగానే ఇది ఫ్లైయర్ అన్నమాట. సో అంటే ఒక టేబుల్ పైన ఫ్లైయర్ అనేది ప్లేస్ చేసినప్పుడు ఎలా కనిపిస్తది అనేది వాళ్ళకు చూడగానే ఐడియా వచ్చేస్తదన్నమాట. సో ఈ ఫైనల్ ప్రోడక్ట్ ఇలా కనిపిస్తుంది. సో దాన్ని బట్టి కలర్ జడ్జ్‌మెంట్ అనేది కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎందుకంటే అది మనం డైరెక్ట్‌గా ఫోన్‌లో, వాట్సాప్‌లో చేయడము, మన కంప్యూటర్ స్క్రీన్‌లో చూపిస్తే ఏంటంటే వాళ్ళకి ఐడియా రాదు కదా! అందరూ మనలాగా ఏ ప్రింట్ కలర్‌లో మంచిగా ప్రింట్ అవుతది, ఏది ప్రింట్ అవ్వదు అనేది మనకు తెలుస్తది కదా! సో కస్టమర్ ఏంటి అన్నీ ర్యాండమ్‌గా ఆ కలర్ కావాలి, ఈ కలర్ కావాలని అడుగుతారు. సో ఎందుకంటే వాళ్ళకి అది నచ్చుతది కాబట్టి. సో అది ప్రింటింగ్‌లో పాసిబిలిటీ ఉండదా అనేది మనకు మాత్రమే తెలుస్తది కదా! కాబట్టి అది కూడా ఇలా వస్తది అనేది వాళ్ళకి తెలవాలంటే ఖచ్చితంగా మనం ఇలాంటి మాకప్స్ చేసి చూపిస్తే ఏందంటే ఓకే. ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంటది. సో కాబట్టి మనం ఇంకా వేరే దీనిపైన జడ్జ్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోతారన్నట్టు అట్లా. సో ఇప్పుడు ఇది ఫోల్డర్ ఉంది కదా! ఫోల్డర్‌లో కూడా ఒక హాఫ్ ఫోల్డర్ ఇందులో తీసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ సపరేట్‌గా చేస్తున్నాం కదా! అట్లా. సో ఇది బ్యాక్ సైడ్ వస్తది. సో బ్యాక్ సైడ్ కాబట్టి సరే ఇది వద్దు. మనం ఫస్ట్ అనుకుంది సరే ఇది బ్యాక్ సైడ్ కదా మనకు కావాల్సింది. కవర్ బ్యాక్. ఇట్లా సేవ్ చేయగానే ఆటోమేటిక్‌గా అది అప్డేట్ అయిపోతది. కవరు ఫ్రంట్ సైడ్ కదా ఇది. ఆబ్జెక్ట్ కంటెంట్ కవర్. ఓకే. కవర్. సో ఇదన్నమాట. సో ఇది ఎలా కనిపిస్తుంది డైరెక్ట్‌గా మనం పంపించాల్సిన ప్రూఫ్ మనం పంపిస్తాం. అంటే యాక్చువల్‌గా అది ఎలా పంపిస్తాం, మనం డైరెక్ట్‌గా వాట్సాప్‌లో చేసేస్తాం. టెక్స్ట్ కరెక్షన్ ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు కదా! కానీ ఓవరాల్‌గా ఫిజికల్ కాపీ ఇలా కనిపిస్తది. అపియరెన్స్ అనేది ఇలా ఉంటదని చూపిస్తే ఏందంటే మనము సేఫ్ సైడ్‌లో ఉంటామన్నమాట. కొంతవరకు సేఫ్ సైడ్‌లో అయితే ఉంటామన్నమాట. వాళ్ళకి ఇచ్చిన ప్రెజెంటేషన్ వాళ్ళకు నచ్చుతది కాబట్టి ఉన్నంతలో కొంచెం మనకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చే విధంగానైతే ఉంటది. సో ఇదన్నమాట. నేను మీకైతే చూపించాను కదా! ఇది ఫోల్డర్‌కి సంబంధించిన మోకప్. ఇది ప్రిస్క్రిప్షన్ అండ్ విజిటింగ్ కార్డ్స్. సో మనకి ఏది కావాలన్నా సపరేట్‌గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది ఎగ్జాక్ట్‌గా మనం నేను వీటికే యూజ్ చేయాలని ఏం లేదు. మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ నేమ్ కొట్టండి, మోకప్ కొట్టేసేయండి. ఇప్పుడు ఏదైనా మనం చాయ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాం కదా! టీ అడ్వర్టైజ్మెంట్ చేస్తాం.
టీ కప్ దానిపైన కావాలి, టీ కప్ మోకప్. ఫ్రీ, ఇక్కడ ఫ్రీ క్లిక్ చేస్తాం కదా. సో ఇక్కడ ఉందిగా, సో వాళ్ళ కప్పు ఎలా అయితే ఉంటుందో, సో వాళ్ళ కప్ అపియరెన్స్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో అది ఓకే. ఇప్పుడు ఇక్కడ freepik.com ఉంది, unblast.com అని ఉంది. సో ఇందులో ఇక్కడ చూడండి, ఇది రెక్టాంగిల్ సైనేజ్ ఆన్ వాల్ ఇది ఉంది కదా. సో ఇక్కడ కూడా ఒక బోర్డుని ప్లేస్ చేసినప్పుడు ఆ బోర్డు లుకప్ ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ ఉన్నదన్నమాట. సో ఇది ఒకసారి డౌన్లోడ్ చేసి చూద్దాం. సో ఇందులో మ్యాక్ వెర్షన్స్ కూడా వస్తున్నాయి కొన్నిట్లలో, ఎందుకంటే ఇప్పుడు మనం విండోస్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి విండోస్ యూజర్స్కి అయితే రెగ్యులర్గా ఇవి యూజ్ అవుతాయి. మ్యాక్ వెర్షన్స్ కూడా అందులో వస్తున్నాయి. సో ఇక్కడ చూశారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ మన బోర్డు ఉంది, ఇక్కడ ఏం నేమ్ ఉన్నదనేది మనకు అవసరం లేదు, బట్ అక్కడ మనం మోకప్లో చూసిన దాని విధంగా మనకి ఏం కావాలనేది మనం చూసుకోవాలి. కొన్నిసార్లు మనం ఎడిట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఓన్లీ హాస్పిటల్ ఫైల్స్ చేస్తున్నాం కాబట్టి హాస్పిటల్కి సంబంధించిందే చూపిస్తాను మీకు. సరే, ఏదో ఒకటి మనమైతే ఎగ్జాంపుల్గా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇందులో ఉన్నది యూజ్ చేద్దాం. ఓకే, మనం వైట్ కలర్ ఫిల్ చేసేసి, ఒకవేళ బోర్డు ఇదే ప్రపోర్షన్లో ఉంటే ఇలా ఉంటుందని చూపిస్తాను మీకు. సో ఇదన్నమాట. సో ఇక్కడ బోర్డు ఎలా అపియరెన్స్ వస్తుంది అనేది మనం ఈ మోకప్ ద్వారా ఇలా ప్రజెంటేషన్ చేసి చూపించడం వల్ల వాళ్ళకు చాలా ఓకే, ఇది ఓవరాల్గా ఇలా కనిపిస్తుంది కాబట్టి బాగుందా లేదా అనేది వాళ్ళు జడ్జిమెంట్ చేసేసుకుంటారు అన్నమాట. అట్లా ఓకేనా. ఇది బోర్డు సంగతి చెప్పాను కదా. టీ కప్ కావచ్చు, ఇంకేదైనా ఎటువంటి దానికి సంబంధించింది ఉన్నా కూడా బాక్సెస్ ఉంటాయి. ఇంకా మనకి ఇవన్నీ కూడా మనకు హింట్స్ అనేది ఇదే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో అందులో ఏం హింట్స్ ఇస్తుందో దాన్ని బట్టి మనం నెక్స్ట్ దాన్ని కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంటాయి కదా. ఇదేంటి, యోగర్ట్ కప్ ఉంది, చాక్లెట్ కవర్ ఉంది, ఫ్లెక్సీ బ్యానర్ ఉన్నది, బుక్కు, టేపు, ఇవన్నీ కూడా ఓకే. సో ఇవన్నీ కూడా ఫ్రీ వెర్షన్స్లో మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో కాబట్టి అవన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసేసుకొని మనం కస్టమర్కి చూపిస్తే వాళ్ళు దానికి అట్రాక్ట్ అయిపోయే విధంగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనకైతే మోకప్స్ అనేటివి యూజ్ అవుతాయి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫోటోషాప్లో ఇంకేదైనా టాపిక్స్ పైన నాకు మీరు కామెంట్ చేస్తే దానిపైన నేను చెప్పడానికైతే నేను ట్రై చేసి చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ.